హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. అండ్ ఈ టీజర్ చూస్తుంటే కామెడీ, ఫ్రెండ్షిప్, పెళ్ళి అంటే ఇవన్నీ కూడా యూనివర్సల్ థింగ్సే, మనందరికీ బాగా అటాచ్ అయ్యే థింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో అదే సుమతి శతకం. సో రైట్ నో మనతో పాటు టీమ్ ఉన్నారు. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? టీజర్ చూసిన తర్వాత ఇలాగుంది నా ఫేస్. ఐ మీన్ నవ్వుతూ అంటే సినిమా ఇంకెలా ఉండబోతుంది ఏంటి, జోక్స్ కనిపిస్తున్నాయి. అండ్ పెళ్లి గురించి అనగానే ఇంకా ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతాం అందరం. సో ఆ పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో అన్ని ఏరియాస్ని బాగా టచ్ చేశారు అనిపిస్తుంది. సో మేజర్గా ఈ మూవీలో ఒక హైలైట్ అయ్యే ఎమోషన్ ఏంటి అంటే ఏం చెప్తారు హీరో అమర్దీప్? దాచాం, ఇంకా చూపించలేదు మేము మీకు. టీజర్లో జస్ట్ శాంపుల్ చూపించాం. అంటే హీరో క్యారెక్టరైజేషన్, మిగిలిన పాత్రలు ఏం చేస్తున్నాయి, హీరోయిన్ ఏం చేస్తుంది, అసలు టేస్టీ తేజ హీరో ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఒక చిన్న మీకు బ్రీఫ్ ఇచ్చాం. ఒక జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాం, క్వశ్చన్ మార్క్ వేసాం. సో దీని గురించి కంప్లీట్గా తెలియాలంటే ట్రైలర్ రావాలి, ఇంకా పూర్తిగా తెలియాలంటే మీరు అందరు సినిమాకి రావాలి. డెఫినెట్గా వస్తాం. సో ప్రొడ్యూసర్ గారు మీరే చెప్పాలి. అంటే మనకు ఈ మధ్య అన్ని జోన్రాస్ మేము చూస్తూనే ఉన్నాము. సో సుమతి శతకం అనే విషయానికి వస్తే అంటే టైటిలే మనకు చాలా డివోషనల్ టచ్ ఇస్తుంది. అండ్ మూవీ చూస్తుంటే కొంచెం ఫన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సింకప్ ఎట్లా అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఈ కథలో బాగా ఎక్సైటింగ్, థ్రిల్కి గురి చేసే విషయం ఏమనిపించింది వినగానే? మీరు ఇందాక టీజర్ చూశాక మంచి స్మైల్తో చూసామన్నాను చూసారా, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్. సినిమా ఈజ్ టోటల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా అందరూ చూడగలిగే సినిమా ఫస్ట్ థింగ్. రెండోది సుమతి శతకం అని మంచి టైటిల్ పెట్టాము. సో సుమతి శతకం అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న, అంటే స్కూల్ ఏజ్ నుంచి నోన్ టైటిల్ బేసిక్గా. అవును అవును. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ సుమతి. ఓకే. సో సుమతి చుట్టూతా మా కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఓవరాల్ లవ్ అండ్ దిస్ థింగ్ అనేది ఒక మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్. ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు రాలేని ఒక ఎలిమెంటు మనకి ఈ సినిమాలో ఉంది. సో అది ఒక ట్విస్ట్ పాయింట్. సో అక్కడి నుంచి స్టోరీ ఏ విధంగా ఇదవుతుంది అనేది ఫిలిం. చక్కగా మీరందరూ ఒక మాట మీద ఇంత ప్లాన్డ్గా ఉన్నారంటే మామూలు విషయం కాదు. కథ గురించి ఎక్కడ చెప్పకూడదు, లీక్ చేయకూడదని ఒక పాయింట్ ఉంటుంది, సినిమా చూడాలంటాడు ఆయన. అంటే కథ చెప్పాం. యాక్చువల్గా ఏంటి అని అంటే ఎంజాయ్, ఆడియన్స్ హ్యాస్ టు ఎంటర్టైన్. వన్స్ మూవీ స్క్రీన్ థియేటర్లోకి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ చేయాలి సినిమాని. సో దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్. ఆడియన్స్ వస్తే ఎంజాయ్ చేయాలి అనేది మేజర్ ప్లాట్ తీసుకున్నాం. ఏ రూపంలో ఎంజాయ్ చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది, ఒక థ్రిల్గా ఎంజాయ్ చేయాలి అనేది మేజర్ ప్లాట్. సో మిగతాదంతా మనకి రేపు వితిన్ ఫ్యూ డేస్ ట్రైలర్ వస్తుంది. ట్రైలర్లో ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో మా అందరికీ కావాల్సింది అదే. అండ్ మీరున్నారంటే, టేస్టీ తేజ గారు ఉన్నారంటే డెఫినెట్గా టేస్టీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో మీ క్యారెక్టర్ ఏ విధంగా దీంట్లో ఆ ఫన్ ఎలిమెంట్ని జనరేట్ చేయబోతుంది? బేసిక్గా ఇందులో వాళ్ళు రాసిన దానికన్నా బేసిక్గా నాకు అమర్తో ఉండే ర్యాప్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయింది ఈ మూవీలో. బేసిక్గా మనోడు నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి బిగ్ బాస్ తర్వాత నుంచి మన మధ్య ర్యాప్ సేమ్ అదే ర్యాప్ కంటిన్యూ అయ్యింది. వీళ్ళు ఆ డైలాగ్స్ దానివల్ల ఏంటంటే ఇంకొంచెం సినిమాటిక్ ఫ్లేవర్లోకి రావటం వల్ల నాకు కొత్తగా అనిపించింది. బేసిక్గా బయట మేము ఇద్దరం ఉండే ఇది వేరు, అది స్క్రీన్ మీద ఎలా ఉందనేది చూసినప్పుడు నాకే కొత్తగా అనిపించింది. ఆబ్వియస్లీ చూసే జనాలు కూడా దానికి ఎక్సైట్ అవుతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ మీరు ఫ్రెండ్స్ కాబట్టి అది న్యాచురల్గా మీరు స్క్రీన్ మీద పండించేసి ఉంటారు, ఆ ఫన్ జనరేట్ అయ్యి. కానీ మీకు స్క్రీన్ మీద చూసుకున్నాక మీ బాండింగే కొత్తగా కనిపించిందా? అమర్దీప్ గారు, వాట్ యు సే అబౌట్ దిస్? అంటే మేము జనరల్గా మాట్లాడుకునేది వేరు, స్క్రీన్ మీద ఒక పాత్ర పోషిస్తూ ఆ పాత్రని మా మధ్య ఉన్న ఒక ర్యాపోతో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం వేరు. సో అది మాకు ఇంకా బాగా బెనిఫిట్ అయింది. అంటే మాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. సో ఒక క్యారెక్టరైజేషన్లో ఉన్నాం, కృష్ణ అంజి, మా ఇద్దరి మధ్య ఒక కాన్సెప్ట్. సో
మేము మాట్లాడుకునేటప్పుడు కూడా దాని గురించి డిస్కషన్ కూడా కృష్ణ అంజయ్య మాట్లాడతాడు తప్ప టేస్టీ తేజ్ అమర్దీప్ మాట్లాడుకో. సో అలానే ఉంటుంది మా ఇద్దరి మధ్య. సినిమా మొత్తం మీద అన్న 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 మొత్తం అనలే అన్న బేసిక్లీ ఎప్పుడు అన్న షూటింగ్ ఇక సెట్ లో కూడా నాకు తెలియకుండా వస్తుంది అన్న అన్న దాన్న చేయను ఏంది కెమెరా ఆఫ్ తర్వాత కూడా అన్ననే వచ్చేస్తుంది. షూటింగ్ చేసినంత వాళ్ళు నేను అన్న అన్న అంటానే ఉన్నా, అదే అలవాటు అయిపోయింది. ఆ రకంగా ఐ మీన్ వెళ్ళిపోయాం క్యారెక్టర్ లోకి, చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆల్మోస్ట్ మనోడు గాని తను కూడా అంత ఆపర్ కెమెరా కూడా కృష్ణ తను కూడా అన్నా అనేదే. కాదురా మరి అది చెప్పు. అదే చెప్పనిరా నన్ను తెలియదు. హార్ట్ బ్రేక్ అవుతుంది అలాంటి మాట్లాడుతుంది. పాపం తను కూడా కృష్ణ కృష్ణ అని నా వెంట తిరిగేది. చేయి తీసి చెప్పొచ్చు. సరేలే ఓకే. ఓకే ఓకే, Yeah. సో అర్థమవుతుంది. మాకు ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు మీరు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఓకే, వీ గోనా సీ అ గుడ్ ఫన్ ఓరియంటెడ్ ఫ్రెండ్షిప్ అని తెలుస్తుంది. సో బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అని చాలా మంది అంటూ ఉంటారు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళ గురించి. సో మీ విషయానికి వస్తే అది నిజమేనా? అంటే బిగ్ బాస్కి ముందు ఒకలాగా లైఫ్ అండ్ ఆఫ్టర్ దాట్ టర్న్ అయింది అనే విషయాన్ని వాట్ యు సే బోత్ ఆఫ్ యూ? నాదే మీ ఇద్దరికి సేమ్ క్వశ్చన్ బికాజ్ మీరిద్దరు బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఎప్పుడు ప్లస్ పాయింట్. నాకు కెరీర్ పరంగా చూసుకున్నా, పర్సనల్గా చూసుకున్నా, ప్రొఫెషనల్గా చూసుకున్నా, చాలామంది వాళ్ళ చెప్పుకుంటారు కానీ నాకు పర్సనల్గా బిగ్ బాస్ అనేది చాలా అంటే చాలా ప్లస్ అయ్యింది. ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళొచ్చాను. ఎప్పటికీ బిగ్ బాస్కి విధేయుడిగానే ఉంటాను. సీరియస్లీ అది నాకు లైఫ్లో ప్రొఫెషనల్గా చాలా హెల్ప్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత కొన్ని మూవీ ఆపర్చునిటీస్ వచ్చినాయి అండ్ మెయిన్గా రీచ్ అండి. బిగ్ బాస్కి ఎందుకు వెళ్తాం ఎవరైనా కానీ, నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. యూట్యూబ్ వీడియోలు చేసుకుని నేను ఐ మీన్ రెస్టారెంట్స్కు, అలాంటి రెస్టారెంట్లు ఆల్మోస్ట్ నేను బిగ్ బాస్ తర్వాత ఒక 20 దాకా ఓపెన్ చేసిన. ఓపెనింగ్స్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాము? బిగ్ బాస్ వల్ల ఒక రీచ్ వచ్చింది. ఆ రీచ్ని జనాలు గుర్తుపెట్టారు. తేజ వస్తే మాకు బిజినెస్కి హెల్ప్ అవుతుందని ఆ రకంగా పిలిచారు. అదంతా ప్లస్ పాయింటే కదా. ఆ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ అనేది నా కెరీర్ చాలా ప్లస్. వాట్ యు సే, మీరేమంటారు? యాజ్ యూజువల్గా నేను వీడు చెప్పిన దాంట్లో పాయింట్, మనకు రీచ్ అనేది ఒకటి మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్. మీరు ఆల్రెడీ సీరియల్స్ అదే చెప్పబోతున్నాను. నేను ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో లైక్ మా టీజర్ లాంచ్ అప్పుడు నేను చెప్పడం కూడా ఒకటే, నేను అంతకు ముందే రీచ్లో ఉన్నాను. ఎందుకు? టాప్ రేటెడ్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ సీరియల్తో ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల 2 ప్రజలకి వాళ్ళ దృష్టిలో వాళ్ళ మనసులో నేను ఉన్నా. రీచ్ ఉండి నేను లోపలికి వెళ్ళా. ఆల్రెడీ రీచ్తోనే నేను లోపలికి వెళ్ళి ఇంకొద్దిగా రీచ్తో నేను బయటకు వచ్చాను తప్ప నాకు హెల్ప్ఫుల్ అనే దాని నుంచి ఏంటంటే రీచ్ అంతే చెప్పగలను. ఎందుకంటే ఓకే ఫేమ్ అనే నేమ్ మనకు దాని నుంచి వచ్చింది. అంతకుముందు నేను ఫేమ్తోనే లోపలికి వెళ్ళా. బట్ నేనేం చేశానంటే ఈ ఫేమ్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలను, ఎక్కడ దీన్ని ఇన్వెస్ట్ చేస్తే నాకు గ్రోత్ ఉంటుంది అనే దాన్ని నేను చాలా నెలలుగా ఆలోచించిన తర్వాత స్లోగా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాను. అంటే ఒక్కసారిగా మనం బయటకు వచ్చాం, ఇది చేసాం, మనం పొడి చేసాం, మనం పెద్ద ఇది బిగ్ బాస్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏంటంటే అయ్యో నేను ఈరోజు రాత్రికి అయిపోయానురా, నేను పెద్ద స్టార్ అయిపోయాను, మన బయట బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అయిపోయింది, ఓట్లు కూర్చున్న అందరూ వచ్చేస్తారు. రారు. రియాలిటీలోనే బతకాలి. మనం ఏదైనా కొత్తగా సాధిస్తే, మనం ఏదైనా డిఫరెంట్గా చూపించగలిగితేనే ఎవరైనా వస్తారు. డెఫినెట్లీ నువ్వు కనిపించి ఆల్రెడీ చేసి నువ్వు ఫ్రీగా కనిపించావు కాబట్టి వచ్చారు. ఆ ఫ్రీగా నువ్వు కనిపిస్తూ ఉంటే ఇంకేముంటుంది యూజ్? బట్ నేను ఫ్రీగా కనిపించేదాంట్లో నాకు ఒక కొత్తదనం నేను చూపించాలి. ఆ కొత్తదనం ట్రై చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అందుకే లేట్ అయింది. ఇమీడియట్గా నేను ఏదో వచ్చాను అయిపోయింది అదే మనకు వచ్చేస్తారనే ఫీల్ అయితే నేను లేదండి. నేను చాలా రియాలిటీలో బతుకుతాను. నన్ను చూడడానికి రావాలి అంటే నాలో నేను కొత్తగా నేను వాళ్ళకి ఏం చూపించాలి, లేకపోతే ఎందుకు వస్తారు? అదే క్రాఫ్, అదే లుక్, అదే స్టైలు, అదే మాట, అదే పాట, ఎందుకు వస్తారు? నేను ఏదైనా కొత్తగా చూపించాలి. ఈ ఫేమ్ని దీనికి ఎలా వాడుకోవాలని ఆలోచించి చాలా గ్యాప్ తర్వాత నాకు వచ్చిన ఒక అవకాశంతో టోటల్ బాడీ లాంగ్వేజ్ని మార్పిచ్చేశారు. ఈ సినిమాలో కంప్లీట్గా కోసేసి ఒక కొత్త అమర్ని చూపించారు. సో మీ ఇద్దరిలో బాగా మోటివేషనల్ క్లాస్ ఇచ్చేది అమర్దీప్ గారు. ఎక్స్పెక్ట్ చేసిన మోటివేషన్ అంటే తగిన మోటివేట్ అవ్వచ్చు. మోటివేట్ అయిన తర్వాత ఇంకోటి చూసామనుకో డిమోటివేట్ అయిపోతాం. ఎందుకు అమ్మ ఎంత మోటివేషన్ తీసుకోలేమండి బాబు. ఫిలాసఫర్, ఫిలాంథ్రఫిస్ట్ అన్నీ. నైస్. సో శైలి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఏమో. బికాజ్ నేను చెప్తున్నా మీ ఇద్దరిని ఫ్రేమ్స్లో చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపించారు తెలుసా అసలు. అంటే ఆ పేరింగ్, ఆ సెలెక్షన్ మిమ్మల్ని అడగాలి, నేను అడుగుతాను. చాలా చక్కగా అనిపించింది. అంటే ఇప్పుడు మనం మెయిన్ లీడ్స్ని చూసినప్పుడు ఆ క్యూట్నెస్,
ఆ లవ్లీనెస్ కనిపించాలి కదా, అదైతే కన్ఫామ్గా కనిపించింది. అండ్ యూ రియలీ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్, ఐ మస్ట్ సే దాట్. Thank you so much. సో టెల్ మీ, మా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది? హౌ ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ రిసీవ్డ్ యూ? Oh, lovely. Actually, when she get out from the car, they will give bouquet. get out. Get out. గెట్ అవుట్, నిజంగా గెట్ అవుట్. No. The people are so sweet. They're so sweet. They're very loving. They're very caring. Like even where we shot most of the scenes outdoor, and the people over there, they were so welcoming. Like, you know, I'm a new actor, very new face to them, but yet they were very loving and caring. Some or the other, I still remember the small kids, they used to get me chocolates on the set. Oh my God. Yeah, they were already very... So you understand Telugu, right? You don't understand? Little. కొంచెం. అంటే మాట్లాడుతుంటే ఫుల్ అవుతూనే ఉంది అప్పటి నుంచి, బాగా అర్థమవుతుంది. I understand little, but I cannot. సో యూ కెన్ యాక్ట్ వెరీ వెల్ అనమాట. You'll see. You'll understand. ఓకే. సో తెలుగు వర్డ్స్ ఏమైనా నేర్చుకున్నారా? హ్యావ్ యూ లెర్న్డ్ ఎనీ తెలుగు వర్డ్స్ ఫ్రమ్ ద హీరో ఆర్ ఫ్రమ్ యువర్ కాస్ట్? No, you didn't learn any words. I know. మీరు ముగ్గురు ఒక్కొక్క తెలుగు వర్డ్ ఇప్పుడు నేర్పించండి తనకు ప్లీజ్. చాలా నేర్పించాడు. ఐదు మాట్లాడితే కెమెరా లాపేయాలి, మొత్తం పూర్తిగా నేర్పించాడు. They don't teach me right. ఒక్కొక్క వర్డ్, ఇది కూడా క్వశ్చనే, ఒక్కొక్క వర్డ్ ప్లీజ్ నేర్పించరా తనకి. ఇప్పుడు నేర్పించే ఒకేలే కానీ పాత ఏం నేర్పించారు చెప్పమని మాత్రం నేను అసలు అడగను, నా ఇంటర్వ్యూ కూడా చూడాలి కదా. అడిగితే మీకు ఇదే లాస్ట్ అయింది. వాళ్ళని నేర్పించాడు. ఒక వర్డ్ ఫ్రమ్ యూ నేర్పిరా. తనకి, సలికి. నువ్వంటే నాకు ఇష్టం. వాక్యం. గుడ్ వర్డ్. నువ్వంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం. వాడితో చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. అవరేక్. అరే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. వాడితో చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎస్. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా మీరు తీసేసుకోండి మీ ఫ్రస్ట్రేషన్. వెయిట్. మీరంటే నాకు చాలా భయం. क्या मीनिंग है? భయం ఫియర్. फियर. మీరంటే నాకు చాలా భయం. मतलब मुझे फियर नहीं है. yes exactly. ఓకే, మీరంటే నాకు చాలా గౌరవం. మీరంటే నాకు చాలా గౌరవం. Tell me the meaning first. Respect. Tell me the meaning first. You are asking him, but Yeah. earlier you didn't ask them. They were saying No, because he confirmed that okay, it's a good one. That's why. లేకపోతే అబ్బో Because they have actually put me in a lot of trouble because of that. చాలా పెట్టాము అలాగా మధ్యలో. కో డైరెక్టర్ ఒక మాట అనేసి భయపడారు. నిజంగా నిందా ఈడు మమ్మల్ని ఆ మాట అని, అంత మంచి మాటలు అనిపించారు ఈడు. Okay, so how you remembered all the dialogues? Because I got this script which was translated into English and Tinglish. So I have learned them. I used to learn and then yeah. బట్ తను చాలా ప్రాక్టీస్ చేసేది. క్యారవాన్ లో ఉన్నప్పుడు అయినా కానీ, బయట కూర్చున్నప్పుడు అయినా కానీ, షార్ట్కి వెళ్ళే ముందు ఆ తెలుగు లిప్ అనేది ప్రాపర్గా ఉండాలి అని రాకపోయినా సరే చదువుకునేది. 1-10 సార్లు చదువుకొని ప్రాక్టీస్ చేసి తను కెమెరా ముందు చెప్పడం జరిగింది. సూపర్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. That means you by hearted all the dialogues, right? Yes. Any of the repeated dialogue in the movie? Yeah, I can say the teaser one. मेरे को एक बोलो and I'll tell you one dialogue, उसको बोलो. మీకు నేను చేసుకోవంటే నాకు చాలా ధైర్యం కావాలి. నీకు నన్ను చేసుకోమంటే కాదు, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటేనమ్మా. నేను గుడ్డు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే. ఓకే వన్స్ అగైన్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే వెయిట్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు చాలా ధైర్యం కావాలి. ఎస్. ఇప్పుడు వాడికి ఏం చెప్తావా? నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు నన్నే చేయలేను. అదే నేనేం చేయలేను. చేయాలని కూడా అనుకోవట్లేదు. This is what we used to do. వాడు చేయాలనుకుంటాడమ్మా, కానీ పబ్లిక్ ఏం చేయలేదమ్మా. మెసేజ్ చేయాలనుకుంటా, ఫోన్ చేయాలనుకుంటా, అంతేనమ్మా, ఏం లేదు. ఓకే ప్రొడ్యూసర్ గారు నాకు అర్థమైంది. వై దిస్ పీపుల్ ఆర్ హియర్ ఇన్ దిస్ మూవీ నాకు అర్థమైపోయింది. నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, లైక్ వీళ్ళిద్దరిని ఎలా పట్టుకున్నారు అసలు, వీళ్ళు అంటే ఈ కథకి ఎట్లా జస్టిఫై చేస్తారని అనిపించింది. ఎట్లా అంటే చాలా ఉంటాయి కదా మనకు
ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువసేపు కూర్చున్నాము, డైరెక్టర్ టీము మేమంతా కూర్చున్నప్పుడు స్టోరీ మీద ఎక్కువ రోజులు కూర్చున్నాం. వన్స్ స్టోరీ అంతా ప్లాట్ అంతా ఫ్రేమ్ అయ్యి దాని మీద ఒక డైలాగ్ వర్షన్స్ టోటల్ బౌండెడ్ స్క్రిప్ట్ అంతా ఫిక్స్ అయిన తర్వాత దెన్ ఈ క్యారెక్టర్కి అంటే అందులో మూవీకి రిలేటెడ్గా ఎవరు బాగుంటారు ఏంటనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ చాయిస్ అమర్ అనేది నాతో డిస్కషన్ చేసినప్పుడు డెఫినెట్గా క్యారెక్టర్లో మంచి ఎనర్జీ త్రూ అవుట్ ద ఫిలిం ఎనర్జీ ఉంది. ఆ యూనో ఆ ఫన్ ఎలిమెంట్ పంచ్ ఫాలో పంచ్ దాని కామెడీని త్రూ అవుట్ కొంచెం అల్లరల్లరిగా క్యారెక్టర్ అనేది అలానే ఉంది. సో అమర్ అన్నప్పుడు సూట్ అవుతాడు చక్కగా. మనకి నేను టీజర్ ఈవెంట్లో కూడా చెప్పాను, మనకి అప్పుడు రవితేజ గారి రెఫరెన్స్ ఆయన మూవీస్ ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటే త్రూ అవుట్ ద మూవీ ఎనర్జీ కానీ ఆయన చేసే క్యారెక్టరైజేషన్ కానీ అట్లా ఇన్హిబిషన్ లేకుండా చేయాలి క్యారెక్టర్ ఏదైనా కానీ అనేది. సో ఆ రోల్కి దగ్గరగా ఉంది, అట్లయితే బాగుంటుంది అనేది క్యారెక్టర్ అలా ఉంది. ఎవరు బాగుంటారు అనే దాని మీద వచ్చినప్పుడు వెన్ ఇమీడియట్లీ డైరెక్టర్ అనౌన్స్ అంటే అనుకున్న తర్వాత ఓకే గో హెడ్, ఇబ్బంది అనేది. సుమతి క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం చాలా టైం తీసుకున్నాం. ఒకటి తనకి మ్యాచ్ పక్కన పెట్టినప్పుడు పర్ఫెక్ట్ పెయిర్ అనేది సెట్ కావాలి. రెండోది ఆ క్యారెక్టర్ కూడా ఏంటి అని అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బేసిక్గా మనకేంటంటే టీజర్లో కానీ దీంట్లో కానీ ఒక టీచర్ క్యారెక్టర్ లేకపోతే ఇదే అనేది కనపడుతూ ఉంటుంది. బట్ వెన్ యూ వాచ్ ద మూవీ యూ విల్ సీ ద మెనీ వేరియేషన్స్ ఆఫ్ ద హీరోయిన్. సో దానికోసం క్యూట్గా ఉండాలి, సేమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ యాంగిల్ అనేది ఎక్కడ ఇది కాకూడదు. అట్ ద సేమ్ వే ఆ వేరియేషన్ కూడా చూపించగలగాలన్నప్పుడు 99% నేను నా సెలక్షనే హీరోయిన్ సెలక్షన్. నేను చేసినప్పుడు 99% టీం అందరూ డౌట్లోనే ఉన్నారు సూట్ అవుతా లేదని. బట్ ఆఫ్టర్ మేక్ ఓవర్ చేసి వెన్స్ వీళ్ళిద్దరిది ఫోటోషూట్ చేసినప్పుడు ఎవ్రీవన్ ఈస్ సాటిస్ఫైడ్ 100%. ఇంకా ఆఫ్టర్ యాక్షన్ అంతే స్టోరీ అంతా అయిపోయి ఇదైన తర్వాత షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఆ డౌట్ లేదు. అండ్ రెండో థింగ్ ఏంటంటే సెలెక్ట్ చేయడానికి కారణం దీని మామూలుగా ఆ క్యారెక్టరైజేషన్లో చూస్తే తెలుగు గర్ల్ అనే ఉంటుంది. అవును, ప్రాపర్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తెలియట్లేదు అనేది మనం తను ఇంట్రడ్యూస్ చేస్తే కానీ షీఈ్ నాట్ అంటే బాంబే గర్ల్నో లేకపోతే ఇంకోటి అనేది అవుట్ సైడర్ అనేది చెప్తే కానీ తెలియదు. అవును. బట్ వెన్ ఇంటూ ద క్యారెక్టర్ ఉన్నప్పుడు అది తెలియట్లేదు. సో నేను అది కొంచెం అనిపించి ఇన్స్టింక్ట్స్, ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అని ఐ జస్ట్ ఫాలో ఇట్. ప్రాపర్ తెలుగు ఫ్లేవర్ యాడ్ చేశారు అయితే. సార్ మీరు ఇదంతా చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు సార్. Yeah. ఒకసారి అడగమన్నాడు. అరే అంత చెప్తున్నాడు, ఒకసారి నన్ను సెలెక్ట్ చేసి అడుగురా. ఈయనంతా ఎందుకు సెలెక్ట్ చేశారో చెప్పాలంటే నేను అడగాలి. హీరో గారు అంటే వీళ్ళిద్దరు బాండింగ్ కూడా మీకు ఆల్రెడీ ఏమన్నా కొంచెం అవగాహన ఉందా? అంటే వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా ఉంది. యాక్చువల్గా నాకు తెలీదు. ఓకే, నాకు తేజ తెలుసు కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ తెలీదు. ఇట్లనే నేను మా మూవీ అంటే ఆఫీస్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు తేజ ఎంటర్ అయ్యాడు. తేజ ఎంటర్ అయినప్పుడు తేజ ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటి అనే దాని మీద డిస్కషన్ వస్తే కాదు ఈ మూవీ సంబంధించింది ఫైనలైజేషన్ జరుగుతుంది అన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ మీద ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఒక 4-5 పేర్లు అన్నప్పుడు నేను టీము 1 by 1 పిలిపించి మాట్లాడుతున్నారు, దానికోసం వచ్చారనే దాని మీద. సో లేటర్ ఆన్ ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ ఇట్లా తెలిసింది ఇట్స్ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, బాండింగ్ ఉంది. సో అది స్క్రీన్ మీద కూడా బాగుంటుంది కదా అనే దాని మీద ఒక జడ్జ్మెంటల్ కాల్. ఆ తర్వాత మూవీలో అయితే తీశారు. అంటే స్టార్టింగ్ లో మనం అంటే ఫ్రెండ్షిప్ ఉంది, బాండింగ్ ఇవన్నీ ఓకే, కానీ అది స్క్రీన్ మీద ఎంత పండిస్తారు, అసలు ఆ న్యాచురాలిటీ అక్కడ ఉంటుందా లేదా అనే క్వశ్చన్స్ చాలా వరకు ఉంటాయి. సో అలాంటి డౌట్స్ మీకు ఉండేనా? లైక్ వన్స్ సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తారు ఏంటి అలాంటి డౌట్? లేదు, అసలు లేదు. ఎందుకనంటే నేను ఒకసారి వెళ్ళాను ఎప్పుడో ఈ షూటింగ్ అప్పుడు, హార్డ్లీ వెళ్ళింది 1 time. రష్ చూసినప్పుడు ఏదైతే అనుకున్నాం లైక్ అగైన్ ఇన్స్టింక్ట్స్ మళ్ళీ అక్కడ యాక్ట్ చేసినాయి. డెఫినెట్గా చూస్ చేసిన ప్రతి క్యారెక్టర్ మూవీలో 100% సూటబుల్ క్యారెక్టర్, ఎక్కడా కూడా సరిగ్గా రాలేదు అనే ఫీలింగ్ అయితే లేదు. అంటే ఇప్పుడు మ్యారేజ్ గురించి టాపిక్ ఉంది కాబట్టి జనరల్గా అసలు ఏ క్వాలిటీస్ చూడాలంటారు మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక పార్ట్నర్లో?
మీరేం చెప్తారు? ఆయనకి అయిపోయిందండి. ఆహా, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, మనందరికి యూజ్ అవుతుంది కదా. అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఓన్ పర్స్పెక్షన్ ఉంటుంది కదా. యూనివర్సల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ పాయింట్స్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ మ్యారేజ్. I can say marriage is such a beautiful thing happen in everyone's life. That has to be go well. It's a beautiful understanding about each other, trusting each other. There will be hard times, but we cannot fight on that kada. So అది ఎంత బాగా మెయింటైన్ చేసుకోగలిగితే లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ అండ్ గో ఫార్వర్డ్. దట్ ఈస్ వాట్ నేను బిలీవ్ చేసేది. చాలా మెచ్యూర్డ్ వేగా చెప్పారు, మనకు అర్థం కావడానికి కొంచెం టైం అవుతుంది. బట్ మీరు సుమతిలో ఏం చూసారు? ఆ క్వాలిటీస్, లైక్ షీ ఈజ్ ద వన్ అంటే ఇన్ని సంబంధాలు చూసి వెతికి సినిమాలో కానీ తను షీఈ్ ఫైన్ అని, ఏంటి ఆ క్వాలిటీస్? వాట్ మేడ్ 9 మంది ఈయన్ని ఫస్ట్ ఈయన్ని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో దొరక నీకు ఒక అమ్మాయి దొరుకుతుందిరా అని చెప్పినప్పుడు అప్పటికే ఓపిక చచ్చిపోయింది, ఇంట్రెస్ట్ పోయింది, ఏజు పోయింది, ఎన్ని పోయిన తర్వాత నాకు పక్కన అమ్మాయిలాగా వీడే చచ్చాడు. అదే నా చెప్తున్నా, నువ్వు ఉన్నావు. సో ఇంక వీడితోనే నా జీవితం కాపురం అన్నట్టుగా ఉన్న టైంలో పొరపాటున ఒక గొప్ప ఒక వేదాంతి నీకు ఒక మంచి అమ్మాయి వస్తుందిరా అని చెప్పినప్పుడు ఆ కలిగే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు అన్నమాట. సో ఆ టైంలో ఇది ఒక్కసారి ఎతుకుదాం, చూద్దాం, దొరికిందా అదృష్టం అనుకునే టైంకి సుమతి దొరికింది. ఓకే ఓకే, చూడగానే ఒక ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎస్. సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ఇప్పటి వరకు క్వశ్చన్సే అడిగాం కదా, మళ్ళీ ఏంటి అంటారా? జస్ట్ వన్ వర్డ్ క్వశ్చన్స్. వన్ వర్డ్ అబౌట్ సుమతి శతకం. ఏం చెప్తారు ఒక్కొక్కరు ఫ్రమ్ ప్రొడ్యూసర్ గారు? పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్. ఓకే, వీ ఆల్ నీడ్ దాట్. వాట్ డూ యూ సే? బాక్స్ ఆఫ్ సర్ప్రైజెస్. ఓ, మీరు? ఇది మాత్రం అమర్దీప్ చౌదరికి ఇది ఒక లైఫ్. వావ్, నైస్. మీరు? మంచి కంటెంట్ ఉన్న సినిమా. కానీ నా జీవితంలో ఇది ఒక మైల్ స్టోన్. ఏ పొద్దున ఎప్పటికైనా తిరిగి చెప్పుకోవడానికి, తిరిగి చూసుకోవడానికి దిస్ అ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. అలా అవుతుంది. వండర్ఫుల్. బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ ఏముంటుంది మాకు ఆడియన్స్కి? బ్యూటిఫుల్ సర్ప్రైజ్. అంటే మీరేదో అరే ఇట్లాంటిదా అనేది కాకోకుండా మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక గుడ్ సర్ప్రైజ్, చాలా స్మూత్గా సర్ప్రైజ్ అని అందరూ వాడుతున్నారు. ఏంటో ఆ సర్ప్రైజ్ తెలుసు. ఇప్పుడు ఏం చెప్పలేము మేము. ప్రొడ్యూసర్ ట్రైలర్ మీకు సమాధానం చెప్పేస్తుంది. యువర్ క్యారెక్టర్ ఇన్ వన్ వర్డ్. మీరు కూడా చెప్పాలి సేమ్. My character in one word. It's like Sumati is like a water. She mix and with every color and every taste. ఓకే. ప్రతి ఇంట్లో ఉండే ఒక చిల్లర ఎదవ, అదే క్యారెక్టర్. అంటే కిరాణా గుడ్లు కదా, చిల్లర లెక్కేసుకుంటూ ఉంటాడు. అనిపించుకున్నారు. సో కామెడీ వితౌట్ మెసేజ్ ఆర్ మెసేజ్ విత్ కామెడీ, ఏది సెలెక్ట్ చేస్తారు? కామెడీ ఉంటే ఏదైనా సెలెక్ట్ చేస్తాను, ఏదైనా పర్లా. మీరు కామెడీకి పుట్టినట్టున్నారుగా. ఓకే. మోస్ట్ ఫన్ కో యాక్టర్ ఆన్ సెట్. ఐ థింక్ మీ ఇద్దరికే ఇస్తారు కితాబ్ దీంట్లో, అంతేనా? మోస్ట్ ఫన్ ఈవిడ, మాతో పాటు తెలియకుండా జాయిన్ అయ్యేది ఈవిడ. ఓకే. సో రీటేక్ కింగ్ ఎవరు మీలో? ఓకే. लेट कमर लोग इम्प्रोवाइज करते लास्ट मोमेंट पे तभी हुआ है मेरा रीटेक. अभी ఇప్పుడే పొగడాడు, అప్పుడే నించాడే. only when I'm shooting with this two, then it's a retake because they improvise on the spot. That's why. Most silent person on set. మీ ప్రొడ్యూసర్ గారు. ఇక్కడ కూడా వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సెట్ లో సైలెంట్ పర్సన్ కాదు, ఇన్విజిబుల్ పర్సన్. సెట్ లో సార్ నేను చూడాలి, జస్ట్ 2 times చూశాను అంతే ఆయన్ని. ఆల్మోస్ట్ 30-35 days షూట్ నడిచిందా, 2 సార్లు. ఓపెనింగ్ రోజు ఒకసారి చూశాను సార్, కాకినాడ కూడా రాలేదు కదా సార్. ఓన్లీ ఫస్ట్ షెడ్యూల్ ఒకసారి వచ్చి 2 days చూసిన అంతే.
నమ్మకం మీద వదిలేసి వెళ్ళిపోయారు అంతే. ఐ మీన్ ఈవినింగ్ ఇట్లా చూసేవాళ్ళు కానీ That's కొత్త the trust. అదే కదా అదే కదా కావాలి. కొత్త వాళ్ళ మీద ఇంతమంది క్యాస్ట్ అండ్ క్రూని వదిలేసి నమ్మకంతో వదిలేశారంటే సీరియస్లీ సూపర్ సార్. ఇన్విజిబుల్ ఏదన్నా మేము చెప్పేవాళ్ళం, మాకు ఈ కష్టం ఉన్నా చెప్పేవాళ్ళం, ఇమీడియట్ గా సాల్వ్ అయిపోయింది. ఒక ఫోన్ కాలే, మరి పెద్దది సెట్లో అయితే లేరు ఆయన. సో వన్ వర్డ్ టు డిస్క్రైబ్ ద హోల్ టీమ్ అండి, ఏం చెప్తారు ప్రొడ్యూసర్ గారు మీరు? ద మోస్ట్ ఫన్ అండ్ ఐ మీన్ అంటే ఎంటర్టైనింగ్ గ్యాంగ్ కెన్ సే త్రూ అవుట్. అది ఆఫ్ సెట్ అండ్ ఆన్ సెట్ యూ కెన్ మీరు చూడొచ్చు. రేపు ఆన్ సెట్ మీరు ఏదైతే చూస్తారో ఆఫ్ సెట్ మేము అదే చూస్తాం. ఇంకంతకంటే ఇంకా పర్సనల్ ఫైట్స్ ఇవన్నీ తర్వాతలే, కానీ అంటే ఏది కామెడీ ఫైట్స్, బట్ ఇట్స్ ఫోల్. నాకు తెలిసి ఇలాంటి ఒక టీం ఉండడం అనేది ఒక అదృష్టమే అని చెప్పాలి. బికాజ్ వర్క్ని కూడా స్ట్రెస్ లేకుండా చేసేయడం, బట్ ఆ వర్క్ అవుట్పుట్ కూడా అద్భుతంగా రావడం. సి బెస్ట్ థింగ్స్ ఆర్ దేర్ ఓన్లీ బికాస్ ఆఫ్ బెస్ట్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ వన్ టీమ్ కదా. ఈ మూవీ చేస్తున్నప్పుడు మాకు తెలియదు, ఈవెన్ వాళ్ళకి కూడా తెలియదు, బట్ ద అవుట్పుట్ అంత బ్యూటిఫుల్గా రేపు మీరు చూడబోతున్నారు అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ద డిఓపి ఈజ్ మిస్టర్ హాలేష్, బేసిక్గా అంటే ఫ్రమ్ కర్ణాటక. బట్ బ్యూటిఫుల్ అవుట్పుట్ అది మేము రష్ చూసి రేపు ఈవెన్ వి గాట్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద డిఏ, అక్కడ నుంచి వచ్చినా కూడా దే గేవ్ గుడ్ రిమార్క్స్ అనమాట. బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చిందండి అది. సో అది మేము ఇంకా మచ్ మోర్ ఎక్సైటెడ్ యాక్చువల్గా. వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. ఇక్కడ మేకింగ్ లెవెల్ అనేది అంటే నా సినిమా నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, రేపు చూసిన వాళ్ళే చెప్తారు ఏంటి ఈ మేకింగా, ఈ క్వాలిటీయా అని చెప్పి. అనకపోతే అప్పుడు మాట్లాడదు. అంత బాగా ఇచ్చారు, అంత కాన్ఫిడెంట్ కాదు. ఒక్క మాట నేను చెప్పగలను, అసలు మా అందరిని ఇంత అల్లరిగా ఉండే మమ్మల్ని ఒక ఫ్రేమ్లో కుదిర్చి అందంగా చూపించిన ఘనత మాత్రం హాలేష్ గారిదే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ హాలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడండి విజువల్, నేను ఊరికే చెప్పట్లా, వచ్చిన సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఎక్కడే దాని విజువల్ ఎలా ఉంటుంది. టీజర్ మీరు చూశారు, వాట్ ఫ్రేమ్, కలర్ కానీ ప్రతి ఒక్కటి, ఆయన ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ ఏమో కానీ లైటింగ్ అండ్ కెమెరా వర్క్లో నో కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, అవ్వలేదు. ఎంతసేపు అయినా ఒక టైం టేకింగ్. సార్ కూడా వదిలేసేవారు, కెమెరామెన్ చెప్పారా అయితే ఇంకా ఆగండి అమ్మ, అయితే వెయిట్ చేయండి ఏం పర్లేదు, ఎందుకంటే హరీబరిగా చేసేస్తే రేపొద్దున ఏంట్రా ఇది ఇలా వచ్చింది అనుకోవడానికన్నా టైం తీసుకొని చేయండి అని చాలా టైం ఇచ్చి చేసిన అవుట్పుట్ అండి, చాలా బాగుంది. సో పర్ఫెక్ట్ టీమ్ అండ్ పర్ఫెక్ట్ కాంటెంట్ మేము చూడబోతున్నాం, నాకు అర్థమైపోయింది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అందరికీ. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ యాక్చువల్లీ. చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి టీమ్ ని కలిసాను. డెఫినెట్ గా చూస్తాను. సో థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.